వెల్కమ్ టు యూటీవీ స్పెషల్. నేను ఎంఎన్ఆర్. కర్నూలు జిల్లా వైసీపీ నేత పత్తికొండ మాజీ ఇన్ఛార్జ్ చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం 17 మంది నిందితుల్లో ఒకరు చనిపోగా 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధించింది. 5గురిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. సో ఇదే అంశానికి సంబంధించి పూర్వాపరాలు, ఈ ఘటనకి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ ఇలా పూర్తి స్థాయిలో విశ్లేషణ అందించేందుకు యూటీవీ వైస్ చైర్మన్ బారిశెట్టి నాగరాజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి పూర్తి స్థాయి విశ్లేషణని ఇప్పుడు తెలుసుకుందాం. నాగరాజు గారు నమస్తే. నమస్తే మేనర్ గారు. చెప్పండి, ఈ రోజు వచ్చినటువంటి తీర్పుని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంతకంటే ముందు ఆయన యొక్క పూర్వాపరాల గురించి విశ్లేషణ చెప్పండి. కరెక్ట్. ఈరోజు వచ్చిన తీర్పు అంటే ఆ రోజు జరిగిన హత్యాకాండకు ఆమె ఎవరైతే ఉన్నారో మృతులు నారాయణ రెడ్డి గారు, చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు సతీమణి పత్తికొండ మాజీల కంగాటి శ్రీదేవి గారికి పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చి ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో ఆ రోజు, అంటే ఈ శిక్ష నుంచి వాళ్ళు తప్పుకున్నారు కదా, ఈ కేసు నుంచి వాళ్ళు తప్పుకున్నారు, మిగతా వారికి శిక్ష పడింది. అంటే ఆ కేసులో ఉన్న వారందరికీ కూడా శిక్ష పడింది అనుకోండి. కానీ ఆమె ఎవరి మీద అయితే ఆరోపణలు చేశారో, ఎవరు వెనక ఉండి చంపించారో అనే ఆరోపణలు చేశారో వారు ఈ కేసులో లేరు కదా, ఆమె కొద్దిగా అసంతృప్తిగా ఉండవచ్చు అనుకుంటారు. మొత్తానికి ఏదైతేనేమి ఎవరైతే ఈ హత్యాకాండలో పాల్గొన్నారో వారందరికీ కూడా యావజ్జీవ శిక్ష విధిస్తూ ఆ కుటుంబానికి కాస్త ఊరట కల్పించాలంటే నారాయణ రెడ్డి గారి కుటుంబానికి కాస్త ఊరట కల్పించింది న్యాయస్థానం అని మనం కొనుక్కోవచ్చు. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు అంటున్నారు మీరు. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు అనేది, చెరుకులపాడు అనేది వాళ్ళ ఊరు. అది యాక్చువల్గా వాళ్ళ ఇంటి పేరు కంగాటి. కంగాటి ఎందుకంటే మాది పత్తికొండకు చాలా దగ్గరే. మాది పత్తికొండ నుంచి 35 కిలోమీటర్లు మేము ఉంటాం. గుత్తి ఆర్ఎస్ మాది. గుత్తి ఆర్ఎస్కి పత్తికొండకి ఐ థింక్ 30 to 35 కిలోమీటర్స్ ఉంటుందండి, అంతే ఉంటుంది అనమాట. ఆ మధ్యలో వాళ్ళది పత్తికొండ కృష్ణగిరికి మధ్యలో వీళ్ళ ఊరు చెరుకులపాడు అనే ఊరు వస్తుంది, నాకు తెలుసు. ఆ ప్రాంతంలో ఉంటారు వీళ్ళు. అంటే నారాయణ రెడ్డి గారు తొలి నుంచి కూడా కంగాటి నారాయణ రెడ్డి గారుగానే ఉండేవారు. కానీ రాజకీయాల్లో ఆయన యాక్టివ్ అయిన తరువాత నాకు తెలిసి అప్పుడు చెరుకులపాడు నారాయణ రెడ్డిగా, అంటే ఒక బ్రాండ్గా చెరుకులపాడు నారాయణ రెడ్డి అంటే రాజకీయాల్లో కొంత బాగా ఉంటుందని చెరుకులపాడు నారాయణ రెడ్డిగా మారిపోయారు ఆయన. అంటే నారాయణ రెడ్డి గారు అయితే తొలుత ఫస్ట్ వాళ్ళ తండ్రి కాలం నుంచి వాళ్ళ తండ్రి శివారెడ్డి గారి మరణం తర్వాత కూడా ఒక ఫ్యాక్షన్ నేతగా ముద్రింపబడి ఆ తర్వాత రాజకీయాల్లో 2004 తర్వాత రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా మారిపోయిన తర్వాత కొంత ఫ్యాక్షన్ అదంతా దూరం పెట్టేసి దూరంగా ఉండి ఫ్యాక్షన్కి దూరంగా ఉంటూ ఒక ప్రశాంత జీవనాన్ని రాజకీయాల్లో బిజీగా ఉంటూ జీవనాన్ని గడుపుతున్న నేపథ్యంలో ఈ హత్య జరిగింది అన్నమాట. 2017 మే 21 అనుకుంటా, ఇది మే 21 అనుకుంటా ఈ హత్య జరిగింది. అదే కృష్ణగిరి వాళ్ళ ఊరు చెరుకులపాడు మార్గ మధ్యంలో ఒక నిర్మాణంలో ఉన్న కల్వర్టు దగ్గర ప్రత్యర్థులు కాపు కాసి మొత్తం కూడా సాటా సుమ్మలతో వచ్చి ఆయన వెళ్తున్న వాహనాన్ని గుద్ది కొట్టేసి అది పడిపోయిన తర్వాత కత్తులతో నరికి బండరాళ్ళు తల మీద వేసి మోది చాలా పాశవికంగా హత్య చేశారు. ఒకసారి నారాయణ రెడ్డి గారి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ నాన్నగారి పేరు శివారెడ్డి గారు, వాళ్ళది చెరుకులపాడు, అదే గ్రామంలో ఉండేవాళ్ళు. అయితే 1983లో ఆ ఊర్లో ఉన్న బోయ సామాజిక వర్గానికి చెందిన 2-3 ఆడ హత్య చేశారనమాట. ఓకే. ఆ హత్య చేసింది చెరుకులపాడు అదే నారాయణ రెడ్డి గారి తండ్రి, అదే కంగాటి అనుకోవాలి ఇంటి పేరు. నారాయణ రెడ్డి గారి తండ్రి శివారెడ్డి గారిని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి. కానీ ఎవరైతే హత్య గావిపడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా శివారెడ్డి గారి దీని వెనక ఉన్నారు, శివారెడ్డి గారు చంపించారని వాళ్ళు అనుమానపడుతూ వచ్చారు. అయితే ఇక్కడ వచ్చిన ఇంకో విషయం ఏంటంటే ఆ బోయ సామాజిక వర్గం చెందిన వారు చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబ సభ్యులు శివారెడ్డి గారి దగ్గరే గాసానికి పనిచేసేవాళ్ళు. కానీ ఒకవైపు వాళ్ళ మనసులో అరే మా నాన్నని చంపింది వీళ్ళే కదా అని అనుకుంటూనే కసిగా వాళ్ళ దగ్గర పని చేస్తూ ఉన్నారంట. అంటే అదును కోసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఎప్పుడైనా వీళ్ళని చంపాలి అనే కసితో అక్కడ వాళ్ళు ఉన్నారనమాట. అక్కడ ఉన్నప్పుడు ఏమిటంటే అలా జరుగుతుంటే ఇంకా చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు కూడా, అంటే శివారెడ్డి గారు అంటే నారాయణ రెడ్డి గారు బాగా యాక్టివ్ కావడము, అవి ఉండడము. వాళ్ళ టార్గెట్ ఏంటంటే మా నాన్నను చంపారు అంటే మా వాళ్ళని చంపారు కాబట్టి శివారెడ్డిని చంపడం కన్నా నారాయణ రెడ్డిని చంపాలి, కొడుకుని చంపితే తండ్రి బాధపడే చూడాలనేది
అప్పట్లో వాళ్ళు అనుకుంటున్నట్లుగా మేము వినేవాళ్ళం, పక్కనే ఆ ఊరు కదా, అది పెద్ద ఫ్యాక్షన్, ఆ గ్రామం వరకే అది, చెరుకులపాడులోనే ఫ్యాక్షన్ వీళ్ళకు, బయట లేదనమాట పోయే వాళ్ళతో. కానీ అలా అలా అనుకుంటున్న అలా గడిచిపోతుంది. కానీ నారాయణ రెడ్డిని చంపాలని పలుమార్లు స్కెచ్ వేసుకున్నప్పటికీ వీళ్ళు నారాయణ రెడ్డి గారితో అప్పట్లోనే లైసెన్స్ లేని గన్ ఉండిందని మేము విన్నాం. లైసెన్స్ ఉండేది కదా నారాయణ రెడ్డి గారితో ఉండేది అనేసి, మరి లైసెన్స్ ఉందా లేదా పెద్ద ఐడియా లేదు, అయితే గన్ ఉండేది. మరి ఆయన అటాక్ చేస్తే అంత గన్ ఉంటుంది కదా, కాల్చి పడేస్తాడు అనే భయంతో వాళ్ళు ఎన్నిసార్లు స్కెచ్ వేసుకున్నా గన్ను చూసి ఎప్పుడు వెనకాల గన్ పెట్టుకొని తిరుగుతుంటాడంట ఆయన. ఇంకా విరమించుకున్నారు వాళ్ళ ప్రయత్నాలని, ఇలా ఇలా విరమించుకుంటున్నారు. అంటే ఇంకా వాళ్ళకు ఎవరినో ఒకరు చంపాలి ఇంట్లో అని అనుకున్నారంట వాళ్ళు అప్పట్లో, బోయ సమాజానికి చెందిన కొంతమంది. ఆ తర్వాత 1988లో నారాయణ రెడ్డి గారు పొలానికి వెళ్ళారంట, చేనుకు, అదే చేన్లు ఉంటాయి కదా పొలాలంటే చేన్లు అంటారనమాట మా ఏరియాలో. చేనుకి వెళ్ళినప్పుడు ఎలాగైనా ఇంకా నారాయణ రెడ్డి చంపలేము, తండ్రి శివారెడ్డినన్నా చంపి పగ తీర్చుకోవాలనే ఉద్దేశంతో శివారెడ్డిని వాళ్ళు చంపారు. అక్కడ ఏంటంటే ఘోరము అంటే, రాయలసీమలో ఈ ఫ్యాక్షన్లు ఇప్పుడంటే లేవు కానీ అప్పట్లో ఎంత కసిగా ఉంటారంటే, వాడి ఇంకా 10 నిమిషాల్లో చనిపోతాడన్నా కూడా ప్రత్యర్థి, వాడి ప్రత్యర్థులు వీళ్ళు వాడిని చంపితేనే పగ తీరినట్లు అనమాట. వాడంతా వాడు చనిపోతే పగ తీరదనమాట. అంతే, అదే కదా దారుణము. ఇప్పుడు తాడిపత్రిలో కూడా అదే, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి గారిని అసలు ఆయన కిడ్నీ ఆపరేషన్ చేసుకొని అసలు ఆయన చాలా ఆయన ఉండినా కూడా 2-3 నెలల కన్నా ఎక్కువ బతికిండాడు ఆయన. పాపం అవసాన దశలో కూడా వాళ్ళు వదిలిపెట్టారు. రైల్వే స్టేషన్లో దిగగానే అత్యంత పాశవికంగా ఆయన కూడా ముక్కలు అరిగి పాపము ఆయన ఈడ్చికెళ్ళి ఆటోలో తీసుకెళ్లారు. పాపం అంత ఘోరంగా చంపారు అప్పుడు ఆయనను కూడా. అట్లా ఉంటుందన్నమాట అక్కడ, చాలా ఘోరం అప్పట్లో ఆయన చంపింది. అట్లనే శివారెడ్డి గారిని కూడా హత్య చేశారు. ఆయన శివారెడ్డి గారు అప్పటి వరకు కూడా ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉంటే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈయన బతకడు, ఏమి చేసినా కూడా జబ్బు నయం కాదు, ఇంటికి తీసుకెళ్ళండి పంపించేసండి. ఒకవేళ వాళ్ళు చంపకపోయినా కూడా నెలన్నరలో శివారెడ్డి గారు చనిపోయేవారు అని అప్పుడు మేము విన్నాం. మేమంతా చిన్నపిల్లలం కదా అప్పుడంతా కూడా, ఇదంతా 1988లో జరిగింది. అప్పుడప్పుడే ఐ థింక్ మేమంతా 10th క్లాసు దగ్గర ఉన్న సమయంలో అదంతా కూడా. అప్పుడు ఆయన చంపేశారు. ఆయన చంపిన తర్వాత ఇంకా తండ్రిని చంపిన వాళ్ళతో పగ తీర్చుకోవాలి కదా. అందులోనూ ఇంకా ఆయన మంచంలో ఉన్నాడు, అనారోగ్యంతో పేషెంట్, వాళ్ళ చంపకపోయినా ఆయనే చనిపోతాడు, నెలన్నరకి చనిపోతాడు, అందరికీ తెలుసు అది. ఆ సమయంలో కసి తీరా అంటే వాళ్ళ పగ తీర్చుకోవాలి కదా, ఆయన చంపి వాళ్ళు ఇదైనప్పుడు. ఆ తర్వాత ఎవరైతే తండ్రిని చంపారో వాళ్ళందరూ కూడా రకరకాలుగా, అంటే కొంతమందికి ఎమ్మింగ్నూరులో కొంతమందిని ఈ నారాయణ రెడ్డి వాళ్ళ మనుషులు అయ్యప్ప స్వామి దుస్తుల్లో వెళ్ళి చంపారని, ఇంకో చోట వాళ్ళని మోసగించకూడదు కిడ్నాప్ చేసి కొంతమందిని ఎత్తుకెళ్ళి చంపారని, కొంతమందిని మళ్ళా వాళ్ళ బుట్టలో వేసుకొని అంటే వాళ్ళని ఆమార్చి అక్కడికి తీసుకెళ్ళి చంపారని అప్పట్లో విమర్శలు వచ్చాయన్నమాట. అవన్నీ కూడా అది జరిగిపోయింది. ఆ తర్వాత ఇంకా నారాయణ రెడ్డి గారు డోన్ రాజకీయాల్లో చాలా కీలకం. ఈయన మొదటి నుంచి కూడా వీళ్ళు నారాయణ రెడ్డి గారు, చెరుకులపాడు నారాయణ రెడ్డి గారి కుటుంబం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారితో ఫాలోవర్స్ కూడా. తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారితో వాళ్ళు ట్రావెల్ అయ్యేవారు అనమాట. ఇది జరుగుతూ పోతుండగానే మళ్ళా అదే గ్రామంలో కురుబ సమాజ వర్గానికి చెందిన బీసన్న, చిన్న బీసన్న, పెద్ద బీసన్న అనే వాళ్ళు ఉండేవాళ్ళట. వాళ్ళ కురుబ సామాజిక వర్గం వాళ్ళతో ఈ చెరుకులపాటి నారాయణ రెడ్డి గారితోనే ఉండేవాళ్ళంట. వాళ్ళే వెన్నుదన్నుగా ఉండేవాళ్ళు. వాళ్ళకు ఆడ బోయోళ్ళు వీళ్ళకి వ్యతిరేకమయ్యారు, వాళ్ళకి వీళ్ళ ఫ్యాక్షన్, వాళ్ళు ఊళ్ళో వదిలి వెళ్ళిపోయారు. ఇంకా చెరుకులపాటిని వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇల్లులు కూడా డోర్లు ఉండేవి అనమాట. కానీ అదే గ్రామంలో ఉన్న కురుబ సమాజానికి చెందిన చిన్న బీసన్న, పెద్ద బీసన్న వీళ్ళంతా, వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా కూడా వీళ్ళకి అండాదండగా ఉండేవారు అనమాట. అయితే ఆ గ్రామానికి సమీపంలోనే ఇంకొక ఊర్లో వచ్చేసి ఈ బీసన్న వాళ్ళు ఉన్నారు, కురుబ సామాజిక చెందిన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒక అమ్మాయిని ఆ ఊర్లో, ఆ గ్రామంలో, పేరు గుర్తులేదు నాకు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ఏదో ఆట పట్టించారు, ఏదో పట్టుకోవడానికి వెళ్ళారు, అది ఇదని వీళ్ళకి తెలిసిందనమాట. ఎవరు కురుబ సామాజిక వర్గం చెందిన బీసన్న వాళ్ళకు తెలిసిందని మనకు అప్పుడు విన్నదనమాట. వీళ్ళు వెళ్ళి అక్కడికి, అరే మా అమ్మాయినే పట్టుకుంటే ఒకసారి మీరు ఎట్లా అయితే ఏందనేసి వాళ్ళ మీకు దాడి చేసి వాళ్ళు తప్పించుకోవడంతో వాళ్ళ వరిగడ్లు పొలాల్లో ఉంటాయి కదా, చేన్లలో ఉంటాయి కదా, వాళ్ళు అంతా కాల్ చేసి మొత్తం కూడా వెళ్ళి తగలబెట్టి వచ్చేసారు.
అప్పుడు ఏం చేశారంటే నారాయణ రెడ్డి గారు వాళ్ళకు మద్దతు పలికారు, రెడ్డి సమాజం వాళ్ళకు మద్దతు పలికారు అనేది వీళ్ళ కోపము. ఓకే. సరే మీరు వాళ్ళు మీ అమ్మాయిని పట్టుకోవడానికి వచ్చారు, మీరుపై వాళ్ళ గడ్డివాములన్నీ దగ్ధం చేసేసారు కదా, ఇంకా చెల్లుకు చెల్లు అయిపోయింది, ఇంకా సైలెంట్గా ఉండండి. అదే ఎలా అంటావు, మేము మిమ్మల్ని నమ్ముకొని ఉన్నాం కదా ఇంతకాలము, అలా మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, లేదు వాళ్ళని చంపాల్సిందే అని వీళ్ళు అంటారు. ప్రతి దానికి చావే పరిష్కారంగా చంపాలి, అంతే, చంపాలి, చంపాల్సిందే, మా ఆడవాళ్ళ జోలికి వస్తారా చంపాల్సిందని. అది ఇక కుదరలేదు. ఇంకా అప్పుడు ఈ క్రమంలోనే కురుబ సమాజం చెందిన బీసన్న వీళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. వాళ్ళు దూరం కావడంతో వీళ్ళకి మళ్ళీ తగాదాలు వచ్చినాయి ఇక్కడ. ఆ నేపథ్యంలోనే 2005 జనవరిలో అనుకుంటా, 2004లో వైఎస్ఆర్ మళ్ళీ అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు బాగా ఇక క్రియాశీలకమైపోయారు. డోన్లో కోట్ల సుజాతమ్మ గారి గెలవడము, కోట్ల సుజాతమ్మ గారికి ప్రధాన అనుచరుడుగా ఈయన చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు ఉండడం, చాలా వాళ్ళ ఫ్యామిలీకి చాలా దగ్గర కదా, ఇంకా యాక్టివ్ పాలిటిక్స్కి వెళ్ళిపోయారు. 2005 జనవరిలో అనుకుంటా బీసన్న లక్ష్మణ, కురుబ సామాజిక వర్గానికి చెందిన బీసన్న లక్ష్మణ వల్ల హత్య జరిగింది. ఇద్దరిది అన్నదమ్ములు ఇద్దరు కూడా, వాళ్ళిద్దరిని కూడా హత్య చేశారంట. ఇంకా హత్య చేసిన తర్వాత వారి పిల్లలు, ఈ బీసన్న లక్ష్మణ పిల్లలు ఉంటారు కదా కురుబ బీసన్న, వాళ్ళ పిల్లలు వచ్చేసి మళ్ళా నారాయణ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకొని ఇక ఫ్యాక్షన్. కానీ నారాయణ రెడ్డి వర్గం చాలా బలమైన వర్గము, ఇంకా వాళ్ళు ఇదంతా పోరాడలేక అది చేసుకుంటే ఇప్పుడు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారి ద్వారా మళ్ళీ ఏదో రాజీ కుదిర్చారు. పవర్ఫుల్ కాట్సాని గారు అంటే ఆ ప్రాంతాల్లో నంద్యాల రాజకీయాల్లో చాలా పవర్ఫుల్, అప్పట్లో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ కదా వాళ్ళది. అట్లా ఆయన ఏదో రాజీ కుదిర్చారు. ఇంకా అయినా కూడా వాళ్ళ ఊర్లో లేకుండా ఊరు వదిలేశారు. ఇంకా ఎందుకంటే నారాయణ రెడ్డి గారిని తట్టుకోలేరు. ఇంకా నారాయణ రెడ్డి గారు ఇంకా రాజీ అయిపోయినాం కదా అని రాజకీయాల్లో చాలా కీలకమైపోయారు. ఆయన చాలా కీలకమైపోయారు, కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకమైపోయారు, కోట్ల ఫ్యామిలీకి చాలా దగ్గర అయిపోయారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరణానంతరం కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారికి చాలా అత్యంత సన్నిహితులైపోయారు. ఆయన జరుగుతున్న 2009లో పత్తికొండ ఎమ్మెల్యే టికెట్ ఆశించారనమాట. పత్తికొండ టికెట్ ఆశించి ఇంకా దాదాపు ఖరారు అయిపోతుంది చెరుకులపాటి నారాయణ రెడ్డి గారికి పత్తికొండ టికెట్ అనుకుంటున్న నేపథ్యంలో ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఎందుకంటే అప్పటివరకు ఎస్వి మోహన్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ. ఎస్వి సుబ్బారెడ్డి గారు ముందు టీడీపీ కదా, సుబ్బారెడ్డి గారి కుమారుడే ఎస్వి మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అప్పుడు పత్తికొండకు వచ్చేసి కేఈ కృష్ణమూర్తి గారు తన తమ్ముడు కేఈ ప్రభాకర్కి టికెట్ ఇప్పించుకున్నారు అన్నమాట. దాంతో ఎస్వి మోహన్ రెడ్డి గారికి ముందు చేయి చూడడంతో టీడీపీలో ఇక ఆయన అక్కడ ఉండలేక కాంగ్రెస్ పార్టీలోకి రావడము. కోట్ల వర్గం కూడా ఆయనకు, పెద్ద కుటుంబం, ఎస్వి కుటుంబం అంటే చాలా పెద్ద కుటుంబం. ఎస్వి సుబ్బారెడ్డి గారు చాలా పెద్ద మాజీ మంత్రి, చాలా మంచి పేరు కూడా ఉన్నటువంటి ప్రాంతంలో మంచి పేరు ఉంది వాళ్ళకి. సో ఎస్వి మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో నారాయణ రెడ్డి గారికి టికెట్ రాలేదు. ఇంకా కాంగ్రెస్ పార్టీని కొనసాగారు. ఇంకా అలా కొనసాగుతూ వస్తుంది. ఒక పక్క వాళ్ళ గ్రామంలో ఫ్యాక్షన్లు ఉన్నాయి కదా, వాళ్ళు బోయళ్ళు కురుబోళ్ళు వాళ్ళందరూ కూడా ఊరు వదిలేశారు. ఇంకా 2009లో ఆయన ఓడిపోయాడు. ఇంకా 2014 వచ్చేసరికి ఇంకా రాష్ట్ర విభజన, కాంగ్రెస్ పార్టీ ఇక కంప్లీట్గా ఏపీలో తుడిచిపెట్టుకుపోవడము, దాంతో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అన్న కుమారుడైన కోట్ల చక్రపాణి రెడ్డి గారు జాయిన్ కావడము. ఇంకా నారాయణ రెడ్డి గారు అయితే అక్కడే ఆగిపోయారు. ఇంకా కాంగ్రెస్ పార్టీలో ఇంకా అక్కడికి వెళ్ళిన చక్రపాణి రెడ్డి ఉన్నారు కాబట్టి నాకు న్యాయం జరగదని ఆగిపోయి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారని పత్తికొండ ఎమ్మెల్యే అభ్యర్థి. ఓకే, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పరిస్థితుల్లో ఆయన అక్కడ పోటీ, ఒక మండల నాయకుడు ఆయన, ఒక మాజీ సర్పంచ్, 1988లో సర్పంచ్గా చేశాడు. మళ్ళీ 2006లో ఆయన వెల్దుర్తి మండలం నుంచి జెడ్పీటీసీగా పోటీ చేసి కేఈ జయన్న అంటే కేఈ కృష్ణమూర్తి గారి తమ్ముడు, పెద్ద తమ్ముడు కేఈ జయన్న గారి చేతిలో ఓడిపోయారు. ఆయన కేఈ కుటుంబం పెద్ద కుటుంబం కదా, బీసీ సామాజిక వర్గము చాలా పెద్ద కుటుంబము. ఆయన చేతిలో ఓడిపోయారు 2006లో జెడ్పీటీసీగా. అలాంటి ఆయన 2009లో ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, రాలేకపోతే 2014లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే మీరు నమ్మరండి, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏపీ లేదు, అందరికి డిపాజిట్లు గల్లంతు. అత్యధిక ఓట్లు వచ్చింది నాకు తెలిసి విజయనగరం జిల్లాలో బొత్సా బ్రదర్స్కే, బొత్సా సోదరులకి 30,000 పైచీలకు ఓట్లు వచ్చినాయి.
అంటే మొదటి నుంచి వాళ్ళకి కూడా ఒక సొంత బలం, సొంత సామాజిక వర్గ సపోర్ట్ ఉంది కదా అక్కడ. కానీ ఇక్కడ చెరుకులపాటి నారాయణ రెడ్డి గారి మొదటి ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అది పోటీ చేసి 32,000 పైచిలకు ఓట్లు వచ్చాయండి ఆయనకు. 32,000 పైచిలకు ఓట్లు వచ్చాయన్నమాట. ఈయనకు 32,000 పైచిలకు ఓట్లు రావడంతో వైసీపీ నుంచి పోటీ చేసిన కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు 7,200 ఓట్ల తేడాతో ఓడిపోయారు కేఈ కృష్ణమూర్తి గారి మీద. అంటే టీడీపీ ఓట్ బ్యాంక్ చీలలేదు అక్కడ. 2014 కాంగ్రెస్ ఓటు బ్యాంకే వైసీపీది, వైసీపీ ఓటు బ్యాంకే కాంగ్రెస్ది కదా, రెండు ఒకటే. ఆడ 32,000 పైచిలకు ఓటు నారాయణ రెడ్డి గారు చీల్చుకోవడంతో కోట్ల హరిచక్రపాణి రెడ్డి గారు ఓడిపోయారు. అంటే ఆ రోజు చక్రపాణి రెడ్డి గారు గెలుస్తుండ్రు అక్కడ. ఈయనకి అడ్వాంటేజ్ అయింది, వాళ్ళకి కలిసి వచ్చింది. ఆడ కలిసి రావడము, కేఈ కృష్ణమూర్తి గారు గెలవడము, ఇక ఆయన డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి అండ్ డిప్యూటీ సీఎం కావడము, ఇక ఇది అయిపోయింది. ఆ తర్వాత నారాయణ రెడ్డి గారు ఏదో బాధపడ్డారని తెలిసింది. అయ్యో ఊరికి ఆ రోజు. తర్వాత ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిపోయారులేండి. ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరిపోవడము. 2009లో ఆయన టికెట్ ఆశించి భంగపడ్డారు కదా, ఎస్వి మోహన్ రెడ్డి గారు చివరి నిమిషంలో రావడంతో ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడము, ఆయన కొంత అలకపోనడంతో అప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు చెరుకులపాటి నారాయణ రెడ్డి గారిని సంతృప్తి పరచడానికి వాళ్ళ భార్య కంగాటి శ్రీదేవి గారు, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పత్తికొండ మాజీ ఎమ్మెల్యే, అప్పుడు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చారు ఆమెకు. బాగానే చేశారు అప్పుడు ఆవిడ. 2014లో అంత పెద్ద ఓట్లు తెచ్చుకొని బొత్స సోదరుల తర్వాత ఆ స్థాయిలో వచ్చిన ఓట్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈయన 3వ ప్లేస్లో ఉన్నాడు చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు. ఆయన పోటీ చేయడము ఆడ కోట్ల హరిచక్రపాణి రెడ్డి ఓడిపోవడానికి దారి తీసింది. కేఈ కృష్ణమూర్తి గారు ఇంకా డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి అంటే వాళ్ళ హవా ఎక్కువ కొనసాగింది. అప్పట్లో అక్కడున్న ఇసుక రీచుల నుంచి ఇసుక తరలిస్తున్నారని, అందరి కాలువ నుంచి మట్టి తరలిస్తున్నారని ఈయన కోర్టులకు వెళ్ళడము, కొంత బాగా ఇష్యూలు బాగా ఎత్తడము, పెద్ద ఎత్తున ఒక ఉద్యమం చేశాడు ఆడ ఇసుక దాంట్లో మీద. కానీ ఇసుక మేం కాదు, నారాయణ రెడ్డి అమ్ముకుంటున్నాడు అని కేఈ వర్గము, ఇదంతా కూడా వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా అప్పుడు. పెద్ద ఎత్తున ఇంకా ఇష్యూ జరిగింది. నారాయణ రెడ్డి గారు పార్టీలోకి రావడము, ఇంకా జగన్ గారికి అత్యంత సన్నిహితుడు కావడము, ఆయన చేసే పోరాటాలు, ఇసుకల మీద ఇసుక రీచుల్లోకి వెళ్ళి ఇసుక అక్రమ రవాణా అడ్డుకోవడం, ఇదంతా పెద్ద గొడవలు జరిగాయి అప్పట్లో. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలంగా పోరాటం చేశారు. ఇంకా ఈ దాంట్లో ఏం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు 2019లో చెరుకులపాటి నారాయణ రెడ్డి గారే పత్తికొండ అభ్యర్థి, వైసీపీ అభ్యర్థిని ప్రకటించాడు. అంటే కొంత బలమైన నాయకుడిగా తయారైపోయాడు. మరి అది కేఈ వాళ్ళ కంటగింపుగా మారిందా, ఇతరుల కంటగింపుగా మారిందా అనేది ఇక జరుగుతున్న నేపథ్యంలోనే ఇంకా రోజు రోజుకి బలం ఎక్కిపోతుంది నారాయణ రెడ్డి గారికి. నేను కూడా ఫోన్ చేసి ఇంటర్వ్యూ అడిగింటన్నా, ఒక ఇంటర్వ్యూ కావాలన్నా. అంటే నాగరాజు గారు మీ ఇంటర్వ్యూ ప్రతిదీ చూస్తుంటా, చాలా బాగుంటాయండి, మన రాయలసీమలో అందరూ చేస్తున్నారు, త్వరలో కూర్చుంటామండి, కొంత బిజీగా ఉన్నా నేను, ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కూర్చుంటామండి అన్నాడు పాపం. అందుకని మీ స్టైల్లో చేసే ఇంటర్వ్యూలు వేరే ఉంటాయి. అదే అంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నా, ఆయన మంచి ఇంటర్వ్యూ కొట్టాలి ఆయన అనేసి. ఆ నేపథ్యంలో నేను హత్య ఇంకా వాళ్ళతో రాజీ పడిపోయాము. ఇంకా ఏం లేదు, రాజకీయంగానే కదా మనం ఉండేది, అది ఇది అనేసి ఆయన పోతున్న నేపథ్యంలో 2017 మే 21 అనుకుంటా ఒక పెళ్ళికి వెళ్ళి వస్తున్నాడు కృష్ణపాడు. ఆ పెళ్ళి కృష్ణగిరి దగ్గర పెళ్ళికి వెళ్ళేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఏదో పెళ్ళి, వాళ్ళ బంధువులతో పెళ్ళికి వెళ్ళేసి వస్తుంటే ఇంకా పెళ్ళికి వెళ్ళాడని తెలిసింది. అప్పుడు ఏమైందంటే ఇక 2019లో చెరుకులపాటి నారాయణ రెడ్డి ఒకవేళ పోటీ చేసి వైసీపీ నుంచి గెలిస్తే ఆయన తట్టుకోవడం కష్టము. అప్పటికే బలంగా తయారైపోయాడు. అంటే ఫ్యాక్షన్లకు దూరంగా ఉన్నప్పటికీ కూడా చాలా రాజకీయంగా రాటి తేలిపోయాడు చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు. ఇక ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని అనుకున్నారేమో కానీ ఎవరైతే ఊర్లో వదిలిపోయారో బోయ సమాజ వర్గానికి చెందిన వాళ్ళందరూ కూడా ఈ బీసన్న, చిన్న బీసన్న, లక్ష్మణ, కుమారులు, వాళ్ళు వీళ్ళు ఆ బోయ సమాజం వాళ్ళందరూ కూడా ఏకమైపోయారు అన్నమాట. వారి వెనకాల ఎవరున్నారనేది మనము చెప్పుకోలేము. వేరే బలమైన వ్యక్తులే వాళ్ళు ఉన్నారనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు. బాగా వాళ్ళందరూ కలిసి ఇంకా స్కెచ్ గీచారు, అయితే కష్టము, ఎట్లా అయినా మనం చంపాలి, ఇంకా మీరు వేసేయండి, మేము ఉన్నామని ఎవరో వెనకల నుంచి వాళ్ళని పంపించారనేది అప్పట్లో వచ్చిన ఆరోపణలు. మేము ఉన్నామని, వాళ్ళు ఆర్థికంగా అన్ని వనరులు మీరు చంపండి, కేసులు వరకు మేము చూసుకుంటాం, అదేనేదో వాళ్ళకు హామీ ఇచ్చారు. దాంతోనే వాళ్ళంతా ధైర్యంగా బరిలోకి దిగారు అనేది. వాళ్ళ అంతా కలిసి ఇంకెవరైతే కక్ష పెట్టుకున్నారు నారాయణ రెడ్డి గారి మీద, నారాయణ రెడ్డి గారిని ఎలాగని చంపాలి, 2019 ఎమ్మెల్యే గెలిచి చాలా ఇబ్బంది అనేది అనుకొని ఆ రోజు ఆయన పెళ్ళికి పోయి వస్తున్న తరుణంలో కృష్ణగిరి చెరుకులపాడు మార్గ మధ్యంలో ఒక కల్వర్టు నిర్మాణం, పాత కల్వర్టు నిర్మాణం జరుగుతుంటే ఆయన వెహికల్ అక్కడికి రాగానే
వాహనాలతో గుద్ది ఆ వాహనం కింద పడిపోయిన తర్వాత ఆయనపై పాశవికంగా కత్తులతో నరికి బాంబులేసి బండలెత్తి మోది బాగా ఆయనతో పాటు ఐ థింక్ ఇంకొక వ్యక్తిని కూడా బోయ సమాజం వ్యక్తి ఆయన ప్రధాన అనుచరుడు బోయ సమాజానికి చెందిన వ్యక్తి ఆయన కూడా ఆడే హత్య చేశారు. అది అప్పట్లో చాలా పెద్ద సంచలనం కూడా రేగింది. అంటే జనరల్గా చాలా కాలం తర్వాత ఇంత దారుణంగా పాశవికంగా జరిగిన హత్య తర్వాత ఆ ప్రాంతంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది? అసలు ఆ ప్రాంతం అంటే అప్పటికి ఇంకా ఫ్యాక్షన్ ఏమి లేదన్నమాట, ప్రశాంతం అయిపోయిందంతా. ఫ్యాక్షన్ హత్యలు లేవు, ఏమి లేవు. 2010 నాటికే రాయలసీమలో మొత్తం ఫ్యాక్షన్ అంతా కూడా రూపుమాపిపోయింది, అంత ఏం లేదు ఇంకా. ఇక్కడ చిన్న చిన్న గలాటలు అవి తప్పితే ఏం లేదు. 2010 నాటికి పూర్తిగా వెళ్ళిపోయింది, ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న కూడా వెళ్ళిపోయింది, పూర్తిగా లేదు. ఒక్కసారిగా 2017 7 సంవత్సరాల ఈ గ్యాప్లో చాలా భయంకరంగా చంపారు కదా నారాయణ రెడ్డి. అందులో బాగా ఎదుగుతున్న నాయకుడు. ఇక 2019లో ఇంకా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడు, ఆయనకు తిరుగులేదు. అందులో జగన్ హవా ఉంది, అప్పుడు జగన్ కూడా సీట్ కన్ఫర్మ్ చేశాడు కదా, ఇంకా ఖచ్చితంగా గెలుస్తాడు అనుకుంటున్న నేపథ్యంలో జరగడం అనేది పెద్ద సంచలనం అయిపోయింది. ఎక్కడెక్కడ జనము అంతా వచ్చేసారనమాట. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చేసారు, చెరుగులపాడుకు వచ్చి ఆయన భౌతికాయాన్ని సందర్శించి వాళ్ళ కుటుంబానికి అంతా ధైర్యం ఇచ్చి ఆయన భౌతికాయం పెట్టుకొని ఆమె శవం ముందర నిలబడే చెరుకులపాటి నారాయణ రెడ్డి గారు భార్య ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారు శపథం చేశారు. అప్పట్లో మంగమ్మ శతం అంటుంటారు, అదంతా మంగమ్మ శపథం ఏమంటే అంత ధైర్యంగా ఆమె అసలు వరకు ఆమె ఇంట్లో నుంచి బయటికి కూడా వచ్చేది కదా. సాధారణ గృహిణి ఆమె, ఇంట్లోనే ఇంటికి పరిమితమై సాధారణ గృహిణిగా ఉండే ఆమె ఒక్కసారిగా భర్తను అలా ఆ దారుణంగా చంపిన దానికి రియాక్షన్, ఆ పరిస్థితిలో చూశాలకంత దారుణంగా అసలు గుర్తుపట్టలేని విధంగా చంపడంతో ఆమె నా భర్తను చంపిన వారిని ఎవరిని వదిలిపెట్టిన అందరినీ చంపుతానని ఆమె ఆ రోజు శపథం చేసింది. ఆమె అంటే ఆ రోజు ఆమె ఆరోపణలు చేసింది ఏంటంటే నా భర్తను చంపిన దాంట్లో కేఈ కృష్ణమూర్తి కొడుకు కేఈ శ్యాంబాబు, ప్రముఖ కపట్రాల వెంకటప్పనాయుడు గారు కుమార్తె బొజ్జమ్మ వీళ్ళ హస్తాలు కూడా ఉన్నాయని అప్పుడు ఆరోపణలు చేస్తారు. దాదాపు 17 మంది మీద కేసు నమోదు ఎఫ్ఐఆర్ కట్టడము జరిగింది. ఆమె ఆరోపణల మేరకు ఎవరిని వదిలిపెట్టిన అందరినీ చంపుతానని ఆమె ఇట్లా శపథం చేశారు. ఆవిడ శపథం చేస్తున్న భర్త శవంపై శపథం చేస్తున్నాను, నా భర్తను ఎవరైతే చంపారో వాళ్ళందరినీ నేను చంపి తీరుతాను అని శపథం చేయడం అనేది పెద్ద సంచలనం, ప్రధాన సంచికల్లో వచ్చింది మీడియాలో కూడా ఆ రోజు అనమాట. అంతే కదా, న్యాచురల్గా వచ్చింది. అది పెద్ద సంచలనమైంది. 17 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడం జరిగింది. దాని మీద అప్పట్లో టీడీపీ గవర్నమెంట్ ఉండడం అది ఏదైనా కావచ్చు. ఎఫ్ఐఆర్ నుంచి కేఈ శ్యాంబాబు పేరు, కపటాల బొజ్జమ్మ పేరు తీసేశారు. తీసేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా భర్త చనిపోయి పుట్టడి దుఃఖంలో ఉన్న కుటుంబానికి బాసటగా అండగా నిలబడడంతో కంగాటి శ్రీదేవి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో మంచి మెజార్టీతో కంగాటి శ్రీదేవి గారు గెలవడము. శ్రీదేవి గారు మాత్రము అసలు శ్యాంబాబు పేరు ఎట్లా తీసేస్తారు అని ఆమె మళ్ళా కోర్టుకి వెళ్ళింది. మళ్ళా కోర్టు లేదు, ఎఫ్ఐఆర్లో పేరు నమోదు చేసి విచారణ జరిపించండి మళ్ళా చూద్దాం, కోర్టు ఏదో తీర్పించింది. అయితే మళ్ళా దాని నుంచి అప్పుడు కంగాటి శ్రీదేవి గారికి సపోర్ట్ చేసింది వైసీపీలో అతి కీలకంగా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మాట్లాడి ఒక కీలకమైన అడ్వకేట్, పేరు ఎందుకు లేని మళ్ళీ తలకాయ మనకు, అడ్వకేట్ డోన్కి వచ్చి మరి ఆమెతో పిటిషన్ వేయించి కేఈ శ్యాంబాబు పేరు మళ్ళీ ఎఫ్ఐఆర్లు ఎక్కించేలా ఆయన చేశాడనమాట. ఆయన గట్టిగా తన వాగ్దాటి అంతా చూపించి కోర్టులో చేశాడు. కానీ శ్యాంబాబు మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకున్నాడు. ఇంకా శ్యాంబాబు అంటే A1 ముద్దాయి వచ్చేసి కురుబ బీసన్న కుమారుడు కురుబ రామాంజనేయులు కాగా 14వ ముద్దాయిగా ఈయన కేఈ శ్యాంబాబు ఉన్నది. కేఈ శ్యాంబాబు స్టే తెచ్చుకున్న దాని మీద ఇంకా విచారణ జరిగింది. 2017 మే 21 హత్య జరిగిన తర్వాత విచారణ జరిగింది. అది అలా కొనసాగుతుంది. ఈరోజు మొత్తం మీద ఈ విచారణ సమయంలో మొత్తం 17 మంది కదా, ఇంకా కేఈ శ్యాంబాబు పక్కన మీద 17 మందిలో ఒకరు అనారోగ్యంతో మధ్యలో చనిపోవడం, ఇంకా మిగిలిన 16 మందిలో 11 మందికి ఈరోజు కర్నూలు జిల్లా కోర్టు యావజ్జీవ శిక్షను విధిస్తూ తీర్పు వెళ్లించి 5 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. మరి ఈ తీర్పు ఆయన భార్య మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి గారికి సంతృప్తినిచ్చిందా లేదా అనేది ఆమెకే తెలియదు. ఎందుకంటే ఆమె ఆరోపించింది శ్యాంబాబు ఉన్నాడు దీని వెనకాల అని ఆరోపించింది. కానీ శ్యాంబాబు నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పడం, ఈరోజు ఆయన కూడా ఎమ్మెల్యే అయ్యాడు, నాకు సంబంధం లేదు అని చెప్పడము. మరి శ్యాంబాబు తప్పించుకున్నాడు కదా, ఆమె అసంతృప్తిగా ఉందా ఏంటి అనేది ఏది ఇచ్చినా కూడా కోర్టు తీర్పుని ఎవరైనా కూడా మనము
తప్ప స్వీకరించాలని చెప్పింది. అది కోర్టు తీర్పు. అది ఎవరైనా మరి ఆమెకు ఎలా ఉంది ఏందనేది మనము కాలమే చెప్పాలి. మరి ఆవిడైతే ఈరోజు టీవీలలో మనం చూడడంతో కాసింత సంతోషంగా ఉన్నట్టు తెలిసింది. కానీ ఆ ప్రాంతంలో మరి నారాయణ రెడ్డి గారి హత్యాకాండ తర్వాత మళ్ళా ఫ్యాక్షన్ హత్యలు ఏమీ పెద్దగా జరగలేదు. అది రాయలసీమలో అంటే ఫ్యాక్షన్ హత్యలు బాగా రూపమైపోయిన తర్వాత అతి పాశవికంగా జరిగిన హత్య ఏదైనా ఉంది అంటే నాకు తెలిసి మా పక్క ప్రాంతమే కదా, చెరుకులపారు నారాయణ రెడ్డి గారిదని మనము చెప్పుకోవచ్చండి. నాగరాజు గారు, మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఒక ఫ్యాక్షన్ సినిమా లేదా పుస్తకం చదివినన్ని ట్విస్టులు లేకపోతే ఇన్ని రకరకాలుగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఇది చాలా ఆసక్తికరమైనటువంటి నేపథ్యాలు. ఎందుకంటే ఇందులో కుటుంబాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, రివెంజ్లు ఉన్నాయి, 3 తరాల రివెంజ్లు కూడా కనిపిస్తున్నాయి కంప్లీట్. రైట్. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ ఎంఎన్ఆర్ గారు. అంటే ఇక్కడ ఏంటంటే 1994 వరకు కూడా ఈ డోన్ రాజకీయాల్లో చెరుకులపాడు నారాయణ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఉండేవారు అనమాట. అంటే ఆయన గ్రామ సర్పంచ్గా చేశారు కదా. 94 వరకు కూడా బాగా యాక్టివ్ ఉండేవారు. 94లో కాంగ్రెస్ పార్టీ దిగిపోవడము, మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది కదా. టీడీపీలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత 94 తర్వాత 2004 వరకు కూడా చెరుకులపాడు గారు రాజకీయంగా పెద్ద యాక్టివ్గా లేరనమాట. 2004 తర్వాతే ఫుల్ యాక్టివ్ కావడము, ఆయన ఎక్కడలేని పేరు వచ్చేసింది ఆయనకు రాజకీయాలు. చెరుకులపాడు నారాయణ రెడ్డి అనమాట. అట్లా ఆ స్థాయికి వచ్చిన నాయకుడు ఇక ఫ్యాక్షన్లన్నీ వదిలేసి ఇక ప్రశాంతంగా రాజకీయాల్లో ఎదుగుతున్నాడు అని అనుకుంటున్న తరుణంలో ఆయన హత్య కావింపబడడం అనేది అందరికీ కొంత బాధాకరమైన విషయం అనమాట. అంటే సుమారు 2 దశాబ్దాల పాటు ప్రజా జీవితం నుండి రాటుపోట్లకి ఎదుర్కొని రేపమాప ఒక అధికారం రాకపోతుందని చనిపోవడం అనేది రియల్లీ ఇది కదా. డెఫినెట్గా అంతే. కానీ భర్త చనిపోయిన తర్వాత ఆవిడ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా తన భర్త లేడనే లోటు కావచ్చు, ఆ తీరని కోరిక. ఈరోజు అసెంబ్లీలో పోయి కూర్చున్నా కూడా ఆమె కోటే అనిపిస్తుంది కదా, నా భర్త కూర్చోలేని స్థానం. ఇంకా భవిష్యత్తులో ఇంకా నారాయణ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు కదా, వారసుడు ఉన్నాడు. మరి కంగాటి శ్రీదేవి గారు 2029లో ఆమె పోటీ చేస్తారా, లేదా వారసుడుగా కుమారుని తీసుకొచ్చి బరిలో దింపుతుందా ఏంటి? కుమారుడు యాక్టివ్గా ఉంటారని చాలా యాక్టివ్గా రాజకీయాలంతా ఆ పిల్లోడు చేస్తుంటాడు. వాళ్ళ అమ్మ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా మొత్తం కార్యక్రమాలు చెక్కబిట్టేదంతా కూడా కుమారుడే. 2019 నుంచి 2024 వరకు మొత్తం కుమారుడు చుట్టే రాజకీయం తిరిగింది లేండి. కుమారుడే మొత్తం కూడా రింగ్ మాస్టర్ అని ఆయనే మొత్తం అంత రాజకీయం తిరిగింది. మళ్ళీ 2029లో పోటీ చేస్తాడు. అతని వివాహానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చారు. నారాయణ రెడ్డి గారు చనిపోయినప్పుడు వచ్చారు. మళ్ళీ శ్రీదేవమ్మ నారాయణ రెడ్డి గారి కుమారుడు పెళ్లికి కూడా జగన్ గారు వచ్చారు. అంటే జగన్ ఆశీస్సుల కుటుంబంగా బ్రహ్మాండంగా జగన్ గారి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి 2024 ఎన్నికల సమయంలో కంగాటి శ్రీదేవి గారి మీద ఎన్ని విమర్శలు చేసినా, ఎంతమంది వ్యతిరేకించినా కూడా పట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆవిడకే టికెట్ ఇచ్చారు. చాలా వ్యతిరేకత వచ్చింది. టికెట్ మార్చాలని చూశారు, మార్పించాలని చూశారు. ఎస్వి కుటుంబంలో కూడా ప్రయత్నం చేశారు పత్తికొండ టికెట్ కోసం. మళ్ళీ చాలా వాళ్ళ వర్గంలోనే చీలికలు వచ్చి శ్రీదేవమ్మని కాదనేసి మాకు టికెట్ కావాలని చాలామంది ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా టికెట్లు మార్చినా కూడా ఇక్కడ మాత్రం మార్చలేదు. కానీ కంగాటి శ్రీదేవమ్మ గారి మీద, ఆ కుటుంబం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్ అనేది, అన్న ఒక అభిమానం అనేది మళ్ళీ ఆమెకే టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ అభిమానం 2029లో మరి కొడుకు మీదకి వస్తుందా, మళ్ళీ ఆమెకే టికెట్ ఇస్తారనేది కూడా మనం వేచుడు. ఏదేమైనప్పటికీ కూడా తన భర్త అత్యంత పాశవికంగా చంపిన వారిలో 11 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునివ్వడం అనేది కంగాటి శ్రీదేవమ్మకు కాస్త ఊరట కలిగించి ఉంటుంది అని నేను భావిస్తున్నానండి. థ్యాంక్ యూ నాగరాజు గారు. మీరు మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ ఎంఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి యూటీవీ స్పెషల్. చూస్తూనే ఉండండి యూటీవీ.